మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. మున్సిపల్ బడ్జెట్ సమావేశం అనంతరం బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. మేయర్ పదవి ఇస్తే కేంద్ర నిధులు తెస్తానని చెప్పిన ఆయన బడ్జెట్లో ఆ నిధులను చూపించలేదని అన్నారు. ప్రత్యేక అధికారుల బడ్జెట్ను కాపీ చేసి పెట్టారని, నిధుల సమీకరణపై స్పష్టత లేదని విమర్శించారు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా అనవసర ఖర్చులు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించాలని కోరారు. అక్రమ కట్టడాల పేరుతో ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. నగర అభివృద్ధి విషయంలో విఫలమైనందుకు బండి సంజయ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న బడ్జెట్ సమావేశం మున్సిపల్లో జరిగింది. ఆ బడ్జెట్ సమావేశం చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని ఈ కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పమని కోరుతున్నాం. బహిరంగ క్షమాపణ ఈ కరీంనగర్ నగర ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో నేను 7 ఏళ్ళ ఎంపీ అయి ₹1 కరీంనగర్కి తీసుకురాలే నిజమే, కానీ ఇప్పుడు తీసుకొస్తా నన్ను గెలిపిస్తే. కాంగ్రెస్కు మేయర్ అవకాశం ఇచ్చిర్రు, బీఆర్ఎస్కు 2 సార్లు మేయర్ అవకాశం ఇచ్చిర్రు. మాకు మేయర్ అవకాశం ఇస్తే కోట్లాది రూపాయలు కేంద్రం నుంచి నిధులకు తీసుకొచ్చి కరీంనగర్ని అభివృద్ధి చేస్తా అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో ₹1 కూడా కేంద్రం నుంచి వస్తుందని ఎక్కడ కూడా చూపించలే. మీ మేయరే కదా, మరి నువ్వు తెత్తవని నమ్మకం ఉంటే మరి బడ్జెట్లు ఎందుకు పెట్టలే? ప్రత్యేక నిధులు కేంద్రం నుంచే 200 కోట్లు వస్తాయి. 100 కోట్లేమో డంప్ యార్డ్ గురించి, 100 కోట్లేమో డివిజన్ల అభివృద్ధి గురించి అని పెట్టియచ్చు కదా. మరి ఎందుకు పెట్టియలేదో అందుకు బహిరంగ క్షమాపణ కరీంనగర్ నగర ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇక నిన్న బడ్జెట్ మీటింగు ఈ బీజేపీ పాలకవర్గం నేరుగా గద్దెనెక్కి 45 రోజులు అవుతుంది. కాపీ పేస్ట్ చేసిర్రు. స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో ఏదైతే 2025-26కు సంబంధించిన బడ్జెట్ల ఏ పద్దులు అవుతున్నాయో ఆ పద్దులు మాత్రమే నిన్న బడ్జెట్లో చూపించారు. ఆల్రెడీ కేంద్ర బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి. అలా మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎవరు ఇస్తురా ఇస్తలేరా అని తెలిసిపోయింది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కూడా ఇస్తురా ఇస్తలేరా అని తెలిసిపోయింది. తెలిసినాక కూడా కాపీ పేస్టే. ఇంకో భయంకరమైన నిజం, నిన్న ఒక్క పద్దు మీద కూడా చర్చ ఉండదు. వీళ్ళకే అవగాహన లేదు, పెట్టిన వాళ్ళకే మొదలు అవగాహన లేదు. ఈ 2-3 నెలల్లో కరీంనగర్ నగరంలో ఇన్కమ్ సోర్సెస్ పెంచుకునేందుకు చాలా వనరులు ఉన్నాయి, కానీ ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్సే ఉన్నట్టు 18,000 ఇండ్లకు వితౌట్ నోటీసు వేలాది రూపాయల ట్యాక్స్ పెంచిర్రు. దాని మీద ఒక్క ప్రశ్న ఉండదు. నిన్న దాని మీద ఒక్కరు మాట్లాడేటోళ్ళు ఉండరు. కరీంనగర్ ప్రజలు ఇందుకే గెలిపించిరా మిమ్మల్ని. తర్వాత బడ్జెట్లో ఇన్కమ్ సోర్సెస్ ఏ విధంగా ఖర్చులు అనేది చెప్పవలసిన అవసరం ఉంది. ఒక్క కొత్త ఇన్కమ్ సోర్సెస్ చెప్పలే. నేను చెప్తే ఎట్లా ఇన్కమ్ వస్తుందో, ఒక ప్రాపర్టీ ట్యాక్స్ కాదు మున్సిపల్ కార్పొరేషన్ అంటే, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసుకోవచ్చు. ఇలా అబ్బిడి దిబ్బడిగా యాడ్స్ విపరీతంగా బోర్డ్స్ పెడుతూరు, ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాడు. అది యాడ్ల అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సీ కోట్లాది రూపాయలు వసూలు చేయొచ్చు. అదేవిధంగా యూజర్ ఛార్జెస్ ఎన్నో షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లు, హోటల్స్, టిఫిన్ సెంటర్లు, ఫ్యాక్షన్ హాల్స్ ఎన్నో అవుతున్నాయి. వాళ్ళ దగ్గర యూజర్ ఛార్జెస్ వసూలు చేయొచ్చు. మరి ఇంత గొప్పగా మెర్జిడ్ గ్రామాలైనాయి. టౌన్లో కూడా వందలాది వేలాది షాపులు నిర్మాణం జరుగుతున్నాయి. షాపులు పెడుతుర్రు. ట్రేడ్ లైసెన్స్ ద్వారా కోట్లాది రూపాయలు వసూలు చేయొచ్చు. ఇలా పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేసి పార్కింగ్ ప్లేసులలో కూడా మనం ఇన్కమ్ సోర్సెస్ తీసుకోవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విధాల
ట్యాక్సీ వసూలు చేసేందుకు అవకాశం ఉన్నా వాటిని అన్ని పెడసేవిన పెట్టి బీదస్తులు ఉన్న ఇండ్లకు మాత్రమే 18,000 కుటుంబాలకు ఇలా ట్యాక్సీ పెంచే విధంగా ముక్కుపిండి వసూలు చేసే విధంగా మరి చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మరి మీరు మేయర్ అయ్యారు కదా, బీజేపీ వాళ్ళు మేయర్ అయ్యారు కదా, మరి అవి ఎందుకు తగ్గిస్తలేరు? వాటి మీద మళ్ళొకసారి ఎంక్వైరీ ఎందుకు చేస్తామని మీరు నిన్న చెప్పలేదో ఇవాళ బీజేపీ పాలకవర్గం ఈ ప్రజలకు చెప్పాలి. వాళ్ళు చెప్పేటట్లు లేరు. మరి కేంద్ర మంత్రి గారు మీకు కూడా ఓట్లేసారు, మీకు కూడా కరీంనగర్ నగర ప్రజలు ఓట్లేసారు. కేంద్ర మంత్రి గారు మీరన్న జవాబు చెప్పాలి. తప్పు చేసినాం, ట్యాక్సీ పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం, మేము తగ్గిస్తున్నాం అని చెప్పాలి. అది లేదు. ఇంకా దానిలో బడ్జెట్లో ఉన్న వాటికే పైసలు ఇచ్చేది ఎక్కువ లేదంటే మస్తు మంది ఎంప్లాయీలు ఉండగా బదిలీ వర్కర్లను తెచ్చుకొని పెట్టుకుంటారు మున్సిపాలిటీ. అవి స్టేట్ గవర్నమెంట్ పైసలా, దేశ గవర్నమెంట్ పైసలా? ఇక్కడ మున్సిపాలిటీలో ప్రజలు అష్ట కష్టాలు పడి చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న వర్క్ చేసుకొని నివసించే ప్రజలు కట్టిన ట్యాక్సీ వృధాగా డిప్టేషన్ తెచ్చుకొని వాళ్ళకు లక్షలాది రూపాయలు జీతం ఇచ్చుడు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా. దాంతోపాటు ఎటువంటి పని లేకుండా ఆఫీసులో కూర్చుండి ఆఫీసులో కూర్చుండి ఇంటికి పోయే వ్యక్తులకు ఎందుకు కార్లు లక్షలాది రూపాయలు కార్లు పెట్టి కార్ల ఖర్చు ఎందుకు పెడుతుర్రో మరి చెప్పాలి. ఎందుకు ఖర్చు పెడుతుర్రు అని ఎందుకు అడుగుతున్నామంటే ఇవాళ పోయినసారి 60 డివిజన్లు ఉండే ప్రజలు గమనించాలి. కరీంనగర్ ప్రజలు 60 డివిజన్లు పోయినసారి కరీంనగర్లో ఉండి ఇప్పుడు 66 డివిజన్లుగా అయినాయి. అంటే 6 మెర్జిడ్ గ్రామాలు కలిసినాయి. కలిస్తే దాని బడ్జెట్లో నేను చూసినా పోయిన సంవత్సరం పండుగలకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా గొప్పగా వాళ్ళ పండుగలు చేసుకోవాలి అని జంక్షన్ల డెకరేషనే కావచ్చు, వాళ్ళ దేవాలయాలకు స్ట్రీట్లో మన జీరో బల్బులే కావచ్చు, అక్కడ ఉండే వాళ్ళు చేసే గుళ్ళల్లోనో మసీదు దర్గా కానో లేకపోతే చర్చిలల్లో గొప్పగా వాళ్ళు పండుగ జరుపుకునేటట్టు మరి కోట్లాది రూపాయలు పండుగ ఖర్చులకు ప్రజలందరూ చేసుకునేటట్టు ఏర్పాట్లు చేస్తే మరి 2025కి 26కు బడ్జెట్లనేమో ఫెస్టివల్ ఖర్చులు 6 కోట్లు చూపిస్తారు. ఇప్పుడేమో వచ్చే పండుగలకేమో 3 కోట్లు చూపిస్తారు. అంటే పండుగలకు ఖర్చు పెట్టరు. బీజేపీ వస్తే ఇక్కడ కరీంనగర్ ప్రజలు ఇంకా గొప్పగా చేస్తారు అనుకున్నారు. మరి 6 గ్రామాలు కలిస్తే పెరగన్న 6 కోట్లు 3 కోట్లు ఎందుకైనాయో మరి చెప్పాలి. సరే ఇంట్లో తగ్గించారు, మంచిదే, ఖర్చులు తగ్గించారు, బాగానే ఉంది. మరి ఖర్చులు తగ్గించినప్పుడు అనవసరంగా వెహికల్ ఖర్చులు ఎందుకు అవి తగ్గిరు? అనవసరంగా డిప్టేషన్ నౌకరులకు లక్షల జీతాలు ఎందుకు ఇచ్చుడు అది తగ్గియండి. పెద్ద మిగతాయి చాలా వేస్టేజ్ ఖర్చులు ఉన్నాయి, వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి. వాటిని పక్కకెట్టి పండుగలప్పుడు జరిగే ఖర్చులు తగ్గించుడు దీనికి ఏం సూచన చెప్తుర్రో మరి బీజేపీ మేయర్ గారు, బీజేపీ కేంద్ర మంత్రి గారు ఈ కరీంనగర్ ప్రజలకు జవాబు చెప్పాలి. ఇంకో విషయం మేము చాలాసార్లు కూడా అడిగినాం. డైలీ వాటరు మేదాకి ఇచ్చింది బీఆర్ఎస్ పాలకవర్గం అని. ఇవాళ ఎప్పుడో వాటర్ బంద్ అయింది, దాని మీద చర్చ లేదు. మరి దేని మీద చర్చ? మా బీఆర్ఎస్ కార్పొరేట్లు మాట్లాడితే లేస్తేనే 20 మంది ఎగబడుతుర్రు. ప్రతి వాళ్ళు వాడకు సమస్యలు కానీ టౌన్కు సమస్యలు కానీ ప్రశ్నిస్తే ఓపికగా జవాబు చెప్పాలి. ఆ సీట్లలో కూర్చున్నోళ్ళు వాళ్ళు ఒక రోజు ముందు మీటింగ్ పెట్టుకున్నారు. బీజేపీ కార్పొరేట్లు మాకు అభ్యంతరం లేదు, పెట్టుకోవాలి. వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటంట అంటే మేము నగరాన్ని అభివృద్ధి చేస్తాం, కరీంనగర్ ప్రజలు మాకు అవకాశం ఇచ్చిర్రు, నిధులు తెద్దాం, అభివృద్ధి చేద్దామని మాట్లాడుకోలేదట. బీఆర్ఎస్ వాళ్ళు లేస్తే అడ్డం తిరగాలి, వాళ్ళని మాట్లాడకుండా కూర్చోబెట్టాలని మాట్లాడారు. ఇదా ధర్మం? అంటే ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే గొంతు నొక్కడమేనా?
ఈ బీజేపీ కరీంనగర్ పాలకవర్గం రూటు ఇదే నేర్పుతురా మీరు కేంద్ర మంత్రి గారు మీ పాలకవర్గ సభ్యులకు? ఇక నేను ఎప్పుడన్నా నగర అధ్యక్షుని హోదాలో ప్రశ్నిస్తే ఇక బీజేపీ కార్పొరేట్లతో బీజేపీ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించి ఖబర్దార్ హరిశంకర్ నిన్ను వేసేస్తాం, నూకేస్తాం, కొట్టేస్తాం, ఇవి కాదు, మా మీద దాడులు కాదు, బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు చేస్తానికి మిమ్మల్ని గెలిపేలే, కరీంనగర్ నగర ప్రజలకు అనువులు చేస్తానికి మిమ్మల్ని గెలిపించారు. దాని మీద శ్రద్ధ చూపించండి. మీ వాడ ప్రజలు గెలిపించారు, డైలీ వాటర్ ఇవ్వండి. మీ వాడ ప్రజలు గెలిపించారు, డైలీ